హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియో దానికి ముఖ్య కారణం ఏంటంటే, చాలా మంది కూడా మ్యారేజ్ అయిన తర్వాత అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యల్ని మీరు ఎదుర్కోకుండా ఉండాలి అంటే మీరు మ్యారేజ్కి ముందే 2 రకాల టెస్టుల్ని కంపల్సరీ చేయించుకోండి. ఆ టెస్టులు ఏంటి, ఆ టెస్టులలో ఏముంటుంది, ఆ టెస్టులు చేయించుకోవడం వల్ల లాభం ఏంటి, ఇప్పుడు నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముఖ్యంగా చాలా మందికి మ్యారేజ్ అయిన తర్వాత ఎదుర్కొనే మొట్టమొదటి సమస్య, ఎక్కువ మందిలో స్పర్మ్ కౌంట్ లో ఉంది, పిల్లలు పుట్టడం లేదు. మాకు సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది, పిల్లలు పుట్టడం లేదు కారణం. ఇకపోతే రెండవ సమస్య, అనేక రకాల ఇన్ఫెక్షన్స్, డిసీజెస్, గనేరియా, సిప్లిస్ ఇలాంటివి రావడం జరుగుతుంది. దానికి కారణం ఏంటి? ఇకపోతే సహజంగా చాలా మంది ఏంటంటే, లైంగిక పడుదల తగ్గిపోయిందని చెప్పి టకటగా పోయి హార్మోన్ టెస్ట్ చేయించుకుంటారు. అసలు దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. ముఖ్యంగా ఏంటంటే, వయసులో ఉన్న వారికి హార్మోన్ లెవెల్స్ ఎట్టి పరిస్థితుల్లో డౌన్ ఉండవు. ఏదో 100లో ఒక్కరికి తప్పించి, 100 కూడా 1000లో ఒక్కరికి ఇద్దరికి తప్పించి, కేవలం మీరు చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లు, మైండ్ డిస్టర్బెన్స్, ఓవర్ హ్యాండిల్ చేయడం వల్ల ఈ సమస్యలు రావడం జరుగుతుంది తప్పించి వేరే ఉండవు. ఇక మ్యారేజ్ ముందు కనుక మీరు 2 టెస్టులు చేయించుకున్నా. ఒకటి సెమెన్ టెస్ట్. ఆ సెమెన్ టెస్ట్ అంటే అర్థం ఏంటంటే, వీర కణాల సంఖ్య టెస్ట్ చేయించుకోండి. ఈ వీర కణాలు ఎన్ని ఉన్నాయి, వాటి మొటిలిటీ ఎంత ఉంది, యాక్టివ్ ఎంత ఉన్నాయి, స్లాగ్ ఎంత ఉన్నాయి, నాన్ మొటిలిటీ ఎంత ఉన్నాయి, ఇది ఖచ్చితంగా మీరు చేయించుకోవాలి. ఎందుకంటే చాలా మందికి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, టెస్ట్ ప్రాబ్లం కానివ్వండి, మరే ఇతర కారణాల వల్ల కానీ, బాడీ ఓరిడ్ వల్ల వీర కణాల సంఖ్య తక్కువగా ఉంటుంది. చాలా మంది మ్యారేజ్ అయిన తర్వాత, సంవత్సరం గడిచిన తర్వాత పిల్లలు ఉండడం లేదని అప్పుడు టెస్టులు చేయించుకొని అనవసరంగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. సో అదేదో మీ మ్యారేజ్ ముందే టెస్ట్ చేయించుకోండి. ఒకవేళ చాలా సింపుల్, చాలా తక్కువ రేటు కూడా ఇది. అంతేకాకుండా ఒకవేళ సమస్య ఉంటే కనుక దానికి సంబంధించిన ఫుల్ ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి. అంతేకాకుండా చాలా మందికి మ్యారేజ్కి ముందు ఇల్లీగల్ కాంటాక్ట్స్ చాలా ఉంటాయి. మా గర్ల్ ఫ్రెండ్ ఉన్నదని, పక్కింటి ఆంటీ, ఇట్లా చాలా మంది కూడా వేరే వాళ్ళతోటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుంటారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు ఏమైనా డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అవి అప్పుడే కనబడకపోయినా దీని యొక్క ఎఫెక్ట్ తర్వాత కనబడుతుంది. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మీ భార్యకు కూడా ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికోసం వైరల్ టెస్ట్ చేయించుకోవాలి. వైరల్ టెస్ట్ అంటే బ్లడ్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా. ఏదైనా డయాగ్నోస్ సెంటర్కి వెళ్ళి మీరు దానికి సంబంధించిన గనేరియా, సిప్లిస్, లేదంటే వాళ్ళని అడగండి, బ్లడ్ టెస్ట్ చేయాలి, మాకు బ్లడ్ వైరల్ టెస్ట్ చేయాలి అనండి. వైరల్ టెస్ట్ దాదాపుగా నెగిటివ్ వచ్చినా కూడా కొద్ది రోజుల తర్వాత పాజిటివ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ 2 టెస్టులు మీరు ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలి. హార్మోన్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం పెద్దగా ఉండదు. ఎందుకంటే చాలా మందికి హార్మోన్స్ న్యాచురల్గానే 40 years దాకా బాగానే ఉంటుంది. 40 years నుంచి డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కూడా మీ మీద ఆధారపడి ఉంటుంది, మీరు తీసుకున్న ఫుడ్ మీద ఉంటుంది. ఈ 2 టెస్టులు ఖచ్చితంగా చేసుకున్న తర్వాతనే మీరు మ్యారేజ్ ప్రపోజల్స్ పెట్టుకోండి. స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది అంటే వెంటనే ట్రీట్మెంట్ తీసుకోండి. ఓకేనా? ట్రీట్మెంట్ తీసుకొని స్పర్మ్ కౌంట్ కనీసం ఒక 6 నెలల సమయం పడుతుంది ఇంక్రీజ్ అవ్వడానికి. తక్కువగా ఉంటే దీనికి సంబంధించిన పూర్తి మెడిసిన్ కూడా మా వద్ద ఉంటుంది, మేము కూడా అందరికీ అందిస్తూ ఉంటాము. బట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీ లైఫ్ స్పాయిల్ కాకుండా ఇది ఒక కారణంగా మీరు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం. ఎందుకంటే చాలా మంది, మీకు తెలియకపోవచ్చు, మాకు ఎన్నో కాల్స్ వస్తుంటాయి, చాలా మంది కూడా ఈ సమస్యలు ఎదుర్కొంటుంటారు. దీనివల్ల ఇద్దరిలో కూడా మనస్పర్ధలు రావడం, డివోర్స్ తీసుకునే కేసు దాకా కూడా చాలా మంది పోయారు ఈ సమస్యల వల్ల. కాబట్టి ఈ సమస్యలు ఉన్నప్పుడు వెంటనే ఫస్ట్ మీరు బిఫోర్ మ్యారేజ్ అన్ని సెట్ చేసుకోండి, తర్వాత హ్యాపీగా ఉండండి. సమస్య ఉంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. దీనికి సంబంధించిన సలహాలు, సూచనలు, మెడిసిన్ అన్నీ కూడా మేము అందించడం జరుగుతుంది. సో వాటి గురించి పూర్తి గైడెన్స్ ఇవ్వడం, ఫుడ్ ఎలా తీసుకోవాలి అన్నీ కూడా మేము చెప్తాం. వెంటనే క్యూర్ చేసుకున్న తర్వాత మీరు మ్యారేజ్ చేసుకోండి, ఎలాంటి సమస్యలు రావు, హ్యాపీ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు పిల్లలతోటి, మీ భార్యతోటి కూడా. సో తొందరపడి ఎలాంటి మిస్టేక్స్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల చాలా మంది కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు అనే ఉద్దేశం కొద్దీ ఒక ఇబ్బందిని మనం ముందే, అంటే దీనివల్ల చిన్న టెస్ట్ మాక్సిమం 500 లోపే అవుతుంది. దీని కాస్ట్ కూడా 300 to 500 లోపే అవుతుంది. చిన్న టెస్ట్ చేయించుకోవడం వల్ల మన లైఫ్ని మనమే సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతాం. సో ఎందుకు ఈ వీడియో తీయడం జరిగిందంటే, ఎంతో మంది మా కామెంట్స్ ద్వారా కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానివ్వండి, ఇలా సమస్యలు ఉన్నాయి అని చెప్తుంటే మా మైండ్కు అర్థమైంది ఏంటి అని అంటే, చాలా మంది ఈ సమస్యలు పెళ్లికి ముందు తెలుసుకోలేకపోతున్నారు, పెళ్ళైన తర్వాతనే దీని సమస్య గురించి వీళ్ళు తెలుసుకుంటున్నారు అనే ఒక ఉద్దేశం పోతే ఈ వీడియో తీయడం జరిగింది. సో నా యొక్క సబ్స్క్రైబర్స్ కానీ, వ్యూవర్స్ కానివ్వండి, అభిమానులు కానీ అందరూ కూడా మీకు, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, ముందు ఇలా చేస్తేనే తర్వాత మ్యారేజ్ చేసుకోండి అని ఖచ్చితంగా చెప్పండి. దానివల్లనే వాళ్ళకు ఎలాంటి సమస్యలు రాకుండా కూడా ఉంటాయి. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.